లోకంలో కూడా శాంతి సమాధానం దొరకద్ది. ఉదాహరణకి మందు తాగన్నా సరే కొంత మనశ్శాంతి పొందొచ్చు మన మనసుకి. మీద శృంగారం చేసినా సరే కొంత మనశ్శాంతిని పొందొచ్చు. డ్రగ్స్ వేసుకున్నప్పుడన్నా ఆ ప్రశాంతత ఎంతవరకు ఉంటుందంటే అది దిగిపోయిన దాకే ఉంటుంది. అయితే దిగిపోయిన తర్వాత మళ్ళీ అదే సమస్యలు గుర్తొస్తాయి, మళ్ళీ మొహం విచారం అయిపోతుంది. దేవుడి దగ్గర కూడా శాంతి సమాధానం దొరకద్ది. అది లోకం ఇచ్చినట్టుగా కాదు. ఉదాహరణకు మీరు ఫోన్లో ఊరికే ఎంటర్టైన్మెంట్ వీడియోలు చూడాలన్నా రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకోవడానికి కష్టపడి మళ్ళీ మీరు సంపాదించాలా లేదా? అంటే మీరు ఒక 5 కోట్లు ఉంటే నాకు మనశ్శాంతి వస్తుంది అని అనుకున్నారు. ఆ 5 కోట్లు సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది? బయట వాతావరణం అంతా బాగుంటే నాకు మనశ్శాంతి వస్తుంది కాబట్టి బయట ఉండే వాతావరణాన్ని అంతా కూడా కంట్రోల్ చేస్తాను నేను. ఆకాశాన్ని, భూమిని, ఇదంతటిని కూడా కంట్రోల్ చేస్తాను అంటే ఎంత బలం కావాలి, ఎంత జ్ఞానం కావాలి? ఇవన్నీ కాకున్నట్టు మధ్యలో వైరస్లు, ఆ వైరస్ల గురించి కూడా జ్ఞానం తెలుసుకొని ఓట్లు కూడా రాకుండా ఆపితే అప్పుడు మనిషికి మనశ్శాంతి వస్తుంది. ఇదంతా జరిగే పని అంటారా? లోకంలో ఇచ్చే శాంతిని సంపాదించుకోవాలంటే చాలా కష్టం. అయితే దేవుడిచ్చే శాంతిని సంపాదించడం సులభం. దానికి కేవలం ఇప్పుడు మనుషులకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, దేవుడికి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మనుషుల్ని ఆశీర్వదించాలంటే దేవుడికి పెద్ద ప్రాబ్లం కాదు. 1 కోటి రూపాయలు వెంటనే వాడి అకౌంట్లో జమ అయ్యేటట్టు చేయగలడు. కానీ నెక్స్ట్ సెకండ్ వాడికి మళ్ళీ భయం వేస్తుంది. ఏంటంటే ఆ 1 కోటి రూపాయలు పోద్దేమో. వాడికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించగలడు. కానీ ఆ అనారోగ్యం వస్తుందేమో అని టీవీలో చూసిన అనారోగ్యం వస్తుందని మళ్ళీ భయపడ్డాడు. ఇక ఆయన ఇచ్చిన శాంతి ఏంటి? ఈ స్టేజ్ ఎంత టైం అయితే పట్టద్దో, వాళ్ళు మనశ్శాంతి నేర్చుకోవడానికి ఎంత టైం అయితే తీసుకుంటారో అంతగా వాళ్ళ ఆశీర్వాదాన్ని లేట్ చేసేసుకుంటా ఉంటారన్నమాట. నిజంగా నాకు మనశ్శాంతి అవసరమా లేదా ఎట్లా తెలుస్తుంది అంటే ఈ సింటమ్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి షుగర్ వచ్చిందంటే సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయో మనసులో మనశ్శాంతి లేకపోయినా కానీ కొన్ని సింటమ్స్ ఉంటాయి. ఏంటి ఆ సిమ్టమ్స్ అంటే మనిషికి ప్రశాంతంగా నిద్ర పట్టలేదు అనుకోండి, అది కూడా మనశ్శాంతి లేకపోవడం. మాటికి వస్తే చిరాకు, కోపం వస్తూ ఉందనుకోండి, అది కూడా మనిషికి మనసులో మనశ్శాంతి లేకపోవడం. మనిషికి గుండె దడగా ఉంటా ఉందనుకోండి, అది కూడా మనిషికి మనశ్శాంతి లేకపోవడం. చేసే పనిని ఉత్సాహంగా చేయలేకపోతా ఉన్నాం అనుకోండి, అది కూడా మనశ్శాంతి లేకపోవడం. చేసే పనిని చేస్తూ ఉన్నప్పుడు అది అలసటగా అనిపిస్తుంది అనుకోండి, అది కూడా మనసులో మనశ్శాంతి లేకపోవడం. ఏదో ఒళ్ళంతా బరువుగా భారంగా అనిపిస్తుంది అనుకోండి, అది కూడా మనశ్శాంతి లేకపోవడం. నలుగురితో ఉన్నప్పుడు ప్రశాంతంగా స్వచ్ఛంగా మనం నవ్వలేకపోతా ఉన్నాం అనుకోండి, అది కూడా మనలో మనశ్శాంతి లేదు అని అనడానికి కారణం. ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉన్నాయనుకోండి, అది కూడా మనకు ఈ మనశ్శాంతి లేదు అని చెప్పడానికి ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. కాబట్టి ఒకసారి చూద్దాం, ఈ మనశ్శాంతి మనకి ఎవరిస్తారని అంటే ఇది బయట ఎక్కడ దొరకదు. ఎక్కడ దొరకద్దు అంటే దేవుడి దగ్గరే దొరుకుతుంది. ఎక్కడ దొరకద్ది? యేసు ప్రభు దగ్గరే దొరుకుతుంది. యేసు ప్రభువుని పుట్టక ముందే ఆయన గురించి కొన్ని ప్రవచనాలు చెప్పారు. అందులో ఒక ప్రవచనం నేను చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. యేసు ప్రభు గురించిన ప్రవచనం ఇది. అక్కడ చదువుతున్నాను చూడండి. ఎందుకంటే మన కోసం ఒక బిడ్డ పుట్టాడు, మనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించడం జరిగింది, ఆయనకు శాంతి సమాధానాల అధిపతి అని పేరు. ఎవరు ఆ బిడ్డనంటే యేసు ప్రభు గురించి చెప్తా ఉన్నారనమాట ఆ ప్రవచనాలు. అంటే యేసు ప్రభు పుట్టడానికంటే ముందే 600 సంవత్సరాల ముందు ఒక భక్తుడు, దేవుడు యెషయా అనేటువంటి భక్తుడి ద్వారా ప్రవచనాన్ని ఇస్తాడు. ఆ ప్రవచనంలో యేసు ప్రభు గురించి ఏమని చెప్తాడంటే ఆయన శాంతి సమాధానాలకి అధిపతి అని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యం నుంచి యేసు ప్రభు పుట్టినప్పుడు పరలోక రాజ్యం నుంచి దూతలు కూడా వచ్చి ఒక పాట పాడతాయి. ఆ పాట కూడా చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 14వ వచనాల్లో, సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద శాంతి సమాధానాలు కలుగుగాక అంటూ దేవుణ్ణి స్తుతించారు. అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత కూడా దూతలు వచ్చి మళ్ళీ ఏమని చెప్పారని అంటే భూమి మీద ఎవరైతే దేవుడికి ఇష్టంగా బ్రతుకుతారో వాళ్ళందరికీ శాంతి సమాధానాలు వస్తాయి. ఎందుకని? దేవుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో వాళ్ళందరికీ శాంతి సమాధానాలు వస్తాయని అన్నాడు.
చివరికి యేసు ప్రభు భూమి మీద కొద్ది రోజులు 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన దగ్గరగా ఇంకా ఆయన వెళ్ళిపోతాడు, మనుషులు వదిలిపెట్టేస్తాడు తర్వాత అనే సమయంలో కూడా యేసు ప్రభు ఈ మాటే మాట్లాడతాడు. యోహాను సువార్త 14:27 ఈ విధంగా అంటాడు యేసు ప్రభు కూడా, శాంతి మీకు ఇచ్చి వెళ్తున్నాను, నా శాంతి మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు, మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి. కాబట్టి దేవుడు అనేక వేల తరాల నుంచి అన్నా సరే, వేల సంవత్సరాల నుంచి అన్నా సరే మనుషులకి ఈ శాంతి అనే దాన్ని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చివరికి యేసు ప్రభు ఆయన తన చివరి దినాల్లో కూడా మనుషులతో ఇదే చెప్పాడు. అంటే మనం ఎప్పుడన్నా సరే మనుషులతో ఇంకా వీళ్ళని వదిలిపెట్టేస్తాం అన్నప్పుడు చాలా డీప్గా మాట్లాడతాం, చాలా విషయాలు కూడా మాట్లాడతాం. అప్పుడు ఆయన ఈ విషయం చెప్పాడు ఏంటంటే, శాంతిని మీకు ఇచ్చేసి వెళ్తా ఉన్నాను. శాంతి అనే అమ్మాయి గురించి కాదు, మనశ్శాంతి గురించి అక్కడ చెప్తా ఉన్నాడు. మనశ్శాంతిని మీకు ఇచ్చేసి వెళ్తున్నాను. అది ఎవరి మనశ్శాంతి అంటే, నా శాంతిని మీకు ఇస్తున్నాను. ఏ శాంతి ఉంది? ఇంకా లోకం ఇచ్చినట్టుగా కాదు. లోకంలో కూడా శాంతి సమాధానం దొరకద్ది, దేవుడి దగ్గర కూడా శాంతి సమాధానం దొరకద్ది. అయితే నేను మీకు శాంతి ఇస్తున్నాను కదా, అది లోకం ఇచ్చినట్టుగా కాదు, నాది వేరుంటుంది, నా కథ వేరుంటుంది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి అని అన్నాడు. అయితే లోకం ఇచ్చే శాంతి ఎట్లా ఉంటుంది, దేవుడిచ్చే శాంతి ఎట్లా ఉంటుంది? చూడండి, కొన్ని పాయింట్లు నేను అక్కడ రాశాను. లోకం ఇచ్చే శాంతి ఎట్లా ఉంటుంది, దేవుడు మనకు మనశ్శాంతి ఇస్తే అది ఎలా ఉంటుంది? మొట్టమొదటి పాయింట్ రాసుకోండి. లోకం ఇచ్చే శాంతి ఎటువంటిదని అంటే, లోకంలోని శాంతి బయట నుండి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? లోకంలో శాంతి బయట నుండి వస్తుంది. దేవుని శాంతి లోపల నుండి వస్తుంది. లోకంలో శాంతి బయట నుంచి వస్తుంది అని అంటే అర్థం ఏంటంటే, బయట చుట్టుపక్కల పరిస్థితులన్నీ బాగున్నాయనుకోండి, అప్పుడు మనసు శాంతిగా ఉంటుంది. బయట అకౌంట్లో బ్యాలెన్స్ ఉందనుకోండి, అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. బయట శరీరంలో ఆరోగ్యం ఉందనుకోండి, అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. బయట మనుషులతో ఏ ఇబ్బందులు కూడా లేకుండా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మంచోళ్ళే ఉన్నారనుకోండి, అప్పుడు మనశ్శాంతి వస్తుంది. ఏదన్నా ఒక వీడియో చూసినప్పుడు, మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో చూసినప్పుడు బయట నుంచి మనకు ఈ ఆనందం, సంతోషం అనేది వస్తుంది. లోకం ఇచ్చేటువంటి శాంతి అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే, బయట నుంచి లోపలికి వస్తుంది అన్నమాట. కానీ దేవుడిచ్చే శాంతి ఎక్కడి నుంచి వస్తుందంటే, లోపల నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. అది దేవుడికి మనతో ఉండేటువంటి రిలేషన్షిప్లో నుంచి వస్తుంది. మన ఆత్మ దేవుని యొక్క ఆత్మతో ఆనందించడంలో ఒక మనశ్శాంతి అనేది వస్తుంది. దేవుని ప్రేమని మనసు ఫీల్ అయినప్పుడు, దేవుని జ్ఞానం గురించి మనసు తెలుసుకున్నప్పుడు, దేవునితో ఒక మంచి సంబంధం ఏర్పడినప్పుడు మనసుకి ప్రశాంతత అనేటువంటిది వస్తుంది. ఈ ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుందంటే, లోపల నుంచి వస్తుంది. చూడండి, బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఎవరా స్త్రీ అని అంటే, ఆమె పేరు హన్న. ఏంటి ఆమె పేరు? ఆమెకు కూడా బయట పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టి ఆమె మనసులో మనశ్శాంతి లేదు. ఏంటి ఆ సమస్య అంటే, ఆమెకు పిల్లోడు లేడు. ఎవరు లేరు? పెళ్ళి చాలా సంవత్సరాలు అయింది కానీ తనకంటూ ఒక కొడుకు లేడు. చివరికి ఏం జరిగిందనంటే, వాళ్ళ భర్త యొక్క వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరో ఒకరు కావచ్చు సలహా ఇచ్చారు, ఇంకెందుకురా అమ్మాయినే పెళ్లి చేసుకో ఉంటావు, ఇంకా అమ్మాయికి ఎట్టో పిల్లలు పుట్టరు, ఇక నీ సంతానం ఎట్లా, తర్వాత వారాలకి మనం ఎట్లా, మన వంశం ఎట్లా, ఏరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దోళ్ళు లేకపోతే ఎవరు చేశారో ఏమో తెలియదు, మొత్తానికి వాళ్ళ భర్త ఇంకొక ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆమెకైతే బిడ్డలు వచ్చారు కానీ ఈమెకైతే హన్న అనే ఈమెకైతే బిడ్డలు రాలేదు. ఇప్పుడు ఆమె బయట పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మనశ్శాంతిగా ఉన్నాయా, మనశ్శాంతి లేకుండా ఉన్నాయా? అయితే ఒకసారి ఆమె చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునింది. అక్కడ పాస్టర్ గారితో మాట్లాడింది. పాస్టర్ గారు కూడా ఏదో కొన్ని విషయాలు చెప్పి ఆమెను ధైర్యపరిచారు. అయితే ఆ రోజు నుంచి ఆమె ఏం జరిగిందనంటే, ఇక విచారించడం మానేసింది. అంటే అక్కడి నుంచి ఆమె అప్పుడు దాకా ఆమె మనశ్శాంతి లేకుండా జీవించింది. అప్పటి నుంచి ఇంకా ఆమె మనశ్శాంతి కాదు, సంపూర్ణమైనటువంటి ఆనందంతో జీవించింది. ఎప్పుడైతే మనం మనసులో మనశ్శాంతిగా ఉంటామో మన బాడీ కూడా ఆరోగ్యంగా తయారైపోద్ది అనమాట. మన మనసులో మనశ్శాంతిగా ఉంటే అప్పటి నుంచి బహుశా ఆమె శరీరంలో ఏం కెమికల్ రియాక్షన్స్ జరిగాయో, ఏ హార్మోనస్ బ్యాలెన్స్ జరిగాయో తెలియదు కానీ
ఆ తర్వాత నుంచి ఆమెకి బిడ్డ పుట్టడం అనేది, బిడ్డ పిండంలో పెరగడం అనేది ఆమెకి స్టార్ట్ అయింది. చూడండి, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో నేను చదువుతున్నాను. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను ఈ విషయంలో కృప పొందుతాను అన్నది. తరువాత ఆ స్త్రీ తన ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేస్తూ అప్పటి నుండి విచారంగా ఉండడం మానుకుంది. ఇప్పుడు మీకు ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చిందా, లోపల నుంచి వచ్చిందా? బయట పరిస్థితులు అట్టే ఉన్నాయి. బయట ఇంకా బిడ్డ పుట్ల ఆమెకి, అయినా కానీ ఆమెకి ఎక్కడి నుంచి మనశ్శాంతి వచ్చేసిందని అంటే లోపల నుంచి మనశ్శాంతి వచ్చేసింది. ఇది దేవుడిచ్చేటువంటి మనశ్శాంతి. బయట పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ. ఒకసారి బైబిల్లో యేసు ప్రభు శిష్యులు కూడా పడవలో వెళ్తూ ఉన్నప్పుడు అప్పటిదాకా సంతోషంగానే ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, మనశ్శాంతిగానే ఉన్నారు. ఉన్నట్టుండి ఏం జరిగిందంటే ఒక పెద్ద అలలు వచ్చాయి, లేకపోతే పెద్ద తుఫాన్ లాంటి గాలి వచ్చింది, వర్షం పడడం కూడా స్టార్ట్ అయింది. అప్పటిదాకా ఉన్న మనశ్శాంతి ఏమైపోయిందంటే కనుమరుగైపోయింది. కానీ అదే పడవలో యేసు ప్రభు ఉన్నాడు, కానీ ఆయన మనశ్శాంతి ఏమాత్రం కదల్లా. ఆయన హాయిగా పొనుకొని నిద్రపోతా ఉన్నాడు. మనకు నిద్ర ప్రశాంతంగా వస్తుందంటే దానికి అర్థం ఏంటంటే మనలో మనశ్శాంతి ఉందని. అసలు నిద్ర రావట్లేదని అంటే మనలో మనశ్శాంతి లేదని. వాళ్ళు మిగిలిన వాళ్ళందరికీ మనశ్శాంతి లేదు కాబట్టి, దేవుడిచ్చే ఆ శాంతి వాళ్ళలో లేదు కాబట్టి వాళ్ళందరూ అరిసి గైపెట్టారు. కానీ యేసు ప్రభు అయితే ప్రశాంతంగా పొనుకొని నిద్రపోతున్నాడు. ఏంటి ఆయన ధైర్యం అంటే, మనల్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు, ఆయన కేర్ తీసుకుంటాడు అనేటువంటి ధైర్యం. యేసు ప్రభు లేచి ఆ మాట అడుగుతాడు, మీ విశ్వాసం ఎక్కడికి పోయింది అని. విశ్వాసం ఎక్కడికి పోయిందంటే ఏంది? దేవుడున్నాడు, ఆయన మన మీద శ్రద్ధ తీసుకుంటాడు, మనకు వచ్చే ప్రతి కష్టాల్లోంచి మనల్ని బయటపడేస్తాడన్న నమ్మకం మీ హృదయాల్లోకి ఏమైపోయింది అని వాళ్ళని ప్రశ్నించాడు. తర్వాత సముద్రాన్ని శాంతించు అని అంటే అది శాంతించి నిమ్మలమైపోయింది. కాబట్టి బయట పరిస్థితుల వల్ల మనకేదో మనశ్శాంతి అనేది కాదు, దేవుడిచ్చే మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుందంటే లోపల నుంచి వస్తుంది. బైబిల్లో ఒకసారి దానియేలు అనే ఆయన్ని సింహపు బోన్లో వేశారు. ఎక్కడేశారు? దేవుడిచ్చిన మనశ్శాంతి చూడండి ఎట్లా ఉంటుందో. ఒకవేళ సింహపు బోన్లో వేస్తే అప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? మీరే ఆలోచించండి. మీరు మనశ్శాంతిగా ఉండగలరా? మనశ్శాంతిగా ఉండలేరు. కానీ దానియేలు భక్తుడైతే అరిచి గై పెట్టలేదు, గీ పెట్టలేదు, ఏం చేయలేదు, అరుపులు రాలేదు, కేకలు రాలేదు. అయితే ఆయన ఆ సింహాల గుహలోనే ధైర్యంగా కూర్చొని ఉన్నాడు. ఆ పక్క రోజు ఉదయం వచ్చి రాజుగారు పలకరించేంత వరకు కూడా ఆయన ఏమాత్రం దిగులు పడలేదు, జడియలేదు. ఈయనకి శాంతి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గుండె ధైర్యం దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి ఏమైనా వచ్చిందా? దానియేలు చాలా బాగా ప్రార్థన చేస్తాడు. అప్పుడు జీవో వచ్చింది ఏంటంటే ప్రార్థన చేయకూడదని. అయినా కానీ ప్రార్థన చేశాడు. అంత భక్తిపరుడు కాబట్టి ఆయనకి శాంతి మనసులో నుంచి వచ్చింది. ఒకసారి పౌలుని అన్నా సరే ఆయనతో పాటు ఉండే కొంతమంది ఫ్రెండ్స్ని సువార్త చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పడేశారు. అమ్మ జైల్లో పడేశారు, మన మనశ్శాంతి అంతా పోయింది కదరా అని వాళ్ళు అనుకోలే. అమ్మాయి హాయిగా ఏళ్ళే 3 పూట్ల భోజనం పెడతారు మామ, మనం హాయిగా పాటలు పాడుకొని దేవుడిని స్తుతిద్దామా అని పౌలు శీల వాళ్ళందరూ ఏమనుకున్నారని అంటే జైల్లో కూర్చొని పాటలు పాడుకుంటా ఉన్నారు. వాళ్ళ మనశ్శాంతి ఏమన్నా పోయిందా? బయట పరిస్థితుల వల్ల వాళ్ళ మనశ్శాంతి ఏం పాలేదు. వాళ్ళు హాయిగా పాటలు పాడుకుంటా ఉంటే జైలు కేసిన లాకర్లు కూడా బద్దలైపోయాయి అన్నమాట. అంటే వాళ్ళ దేవుడిచ్చే మనశ్శాంతి ఎట్లా ఉంటుందంటే బయట పరిస్థితులు బాగుంటేనే ఆ మనశ్శాంతి అనేది కాదు. దేవుడిచ్చే మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయం లోతుల్లో నుంచి వస్తుంది. బైబిల్లో దావీదు కీర్తన ఉంది చూడండి. ఆయన ఇట్లా అంటున్నాడు, కీర్తన 23:4 వచనంలో, చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడచిన. ఏ లోయ అంట? మరణాంధకారము అని అంటే అర్థం ఏంటంటే మన బైబిల్లో ఉంటుంది. ఇదేంటంటే చావు నీడ అంటే మృత్యువు చీకటిలో నేను వెళ్తా ఉన్నా, మృత్యువు నా పక్కనే బుస కొడుతున్నా, బయట పరిస్థితుల వల్ల నాలో మనశ్శాంతి ఏం పోదు. చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడచిన, ఏ హానికి భయపడను, ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు, నీ దండం నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి. చూడండి, ఆయనకు మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? చీకట్లో పడేసినా కానీ. బైబిల్లో పౌలు గారిని కూడా ఆయన చీకటి గుహలో పడేశారు, మాట వినడం లేదని. అయితే బయట పరిస్థితులన్నీ ఘోరంగా ఉన్నాయి.
అయితే బైబిల్ భక్తులు అబ్బా మనశ్శాంతి పోయిందయ్యా అని ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి నిజమైన శాంతి, దేవుడిచ్చే శాంతి వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ బయట జరిగే పరిస్థితులకి, మనుషులు చచ్చిపోయిన దానికి, అకౌంట్లో బ్యాలెన్స్లు అయిపోయిన దానికి, వాళ్ళని జైల్లో పడేసిన దానికి వాళ్ళు ఎప్పుడు కూడా భయపడలేదు. కాబట్టి మొట్టమొదటిది లోకమిచ్చే శాంతికి దేవుడిచ్చే శాంతికి తేడా ఏంటంటే, లోకమిచ్చే శాంతి బయట నుంచి వస్తుంది. బయట ఉండేటువంటి పరిస్థితులన్నీ బాగుండి, గీరస్లు ఏమి లేకపోతే బయట ఎటువంటి కలవరం లేకపోతే, ఎటువంటి తుఫాను అలజడులు లేకపోతే అప్పుడు మనసులో ప్రశాంతత వస్తుంది. కానీ దేవుడిచ్చే ప్రశాంతత ఏంటంటే, ఎప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు, నాకు వచ్చే ప్రతి కష్టంలో నుంచి ఆయనే బయటపడేస్తాడు, ఒకవేళ ఈ పరిస్థితి కూడా నన్ను చంపినా నేను ఆయన దగ్గరికే వెళ్ళిపోతాను అనే నమ్మకం ఉంటుంది. కాబట్టి ఏ క్షణం కూడా వాళ్ళ మనసులో గుండె దడరాదు, ప్రశాంతంగా వాళ్ళు జీవించగలరు. రెండోది చూడండి, లోకమిచ్చే శాంతి ఎట్లా ఉంటుందంటే తాత్కాలికమైనది. రెండో పాయింట్ రాసుకోండి, లోక శాంతి తాత్కాలికమైనది, దేవుని శాంతి శాశ్వతమైనది. లోకమిచ్చే శాంతి ఎట్టాడిది? తాత్కాలికమైనది. తాత్కాలికమైనది అంటే బంధువులు అందరితో కలిసి లేదా ఇంట్లో పిల్లలు అందరితో కలిసి పిక్నిక్ వెళ్ళాం అనుకోండి, ఆనందం ఎంతసేపు ఉంటుంది అంటే పిక్నిక్ వెళ్ళినంత వరకే ఉంటుంది. పిక్నిక్ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ సమస్యలు, మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అంటే లోకం ఇచ్చే శాంతి కొంతకాలం ఉంటుంది. ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో లేదా ఏదైనా జబర్దస్త్ వీడియో చూసామనుకోండి, ఎంతసేపు ఆ మనశ్శాంతి ఉంటుందనంటే దాన్ని చూసేంత వరకు ఆ మనశ్శాంతి ఉంటుంది. అంటే అది తాత్కాలికం, ఆ తర్వాత ఆ మనశ్శాంతి అనేది పోద్ది. మందు తాగినప్పటికీ కూడా, మందు కూడా తాగుతారు కదా, మందు తాగినప్పటికీ కూడా ఆ ప్రశాంతత ఎంతవరకు ఉంటుంది? డ్రగ్స్ వేసుకున్నప్పుడన్నా ఆ ప్రశాంతత ఎంతవరకు ఉంటుంది అంటే అది దిగిపోయిన దాకే ఉంటుంది. అయితే దిగిపోయిన తర్వాత మళ్ళీ అదే సమస్యలు గుర్తొస్తాయి, మళ్ళీ మొహం విచారం అయిపోతుంది, మళ్ళీ మనసు టెన్షన్ గుండా వెళ్ళిపోతుంది, ఎంతో భయంకరంగా ఉంటుంది. అయితే మనిషి చేసేటువంటి డ్రగ్స్ అన్నా సరే, మందు తాగడం అన్నా సరే, అవి ఏం చేస్తాయంటే పిల్లల్ని తొందరగా అనాథాలను చేసేస్తాయి, ఒకవేళ వాటికి అలవాటు పడితే. కానీ దేవుడిచ్చే శాంతి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సంపూర్ణంగా మనశ్శాంతిగా జీవించవచ్చు. అది పిల్లలకు కూడా ఆశీర్వాదంగా ఉంటుందన్నమాట. ఈ బయట నుంచి వచ్చేటువంటి శాంతి నిద్ర మాత్రలు వేసుకుంటేనే శాంతి వస్తుంది, లేకపోతే నిద్ర పట్టదు. కానీ దేవుడిచ్చే శాంతి చుట్టుపక్కల శత్రువులు ఉన్నా కానీ హాయిగా నిద్రపోతారు. బైబిల్లో దావీదు అనే భక్తుడు, ఆయనకి ఎప్పుడైనా సరే అటాకులు జరుగుతూ ఉంటాయి. ఆయన్ని సౌలు అనే రాజు వచ్చి ఆయన చంపుతూ ఉంటాడు. ప్లస్ ఆయన రాజు చుట్టుపక్కల ఎవడో వెన్నుపోటు పొడుస్తాడో కూడా తెలియదు. కానీ ఆయన ఏ రోజు కూడా భయపడతా నిద్రపోలేదు, ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆయన ధైర్యం ఎవరంటే, ఆ దేవుడే నేను పనుకున్నప్పుడు కూడా నన్ను కాపాడేది. చూడండి, బయట పరిస్థితులన్నీ అట్లాగే ఉన్నాయి, వాళ్ళ హృదయంలో అలజడి అనేది ఏమాత్రం కూడా రావడం లేదు. నాకున్న పరువు పోయిందనుకోండి, అప్పుడు మనలో మనశ్శాంతి పోద్ది. కానీ దేవుడిచ్చే మనశ్శాంతి ఎట్లా ఉంటుందంటే, ఎవడు నన్ను అంగీకరించకపోయినా నేను నా దేవుడికి ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నాను. బయట ఉండే పరిస్థితులు, మనుషులకు ఇచ్చేటువంటి గౌరవం, మనకు ఉండేటువంటి పదవులు, ఇవన్నీ తాత్కాలికమే. వీటి వల్ల మనకు ధైర్యం వస్తుందనంటే, డబ్బు వల్ల వచ్చేటువంటి ఆ శాంతి అన్నా సరే అది తాత్కాలికమైనది. ఏది శాశ్వతమైందంటే దేవుడిచ్చేటువంటి శాంతి మంచిదన్నమాట. చూడండి, 2వ దశలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, శాంతి ప్రదాత అయిన ప్రభువు తానే ఎప్పుడు అన్ని పరిస్థితుల్లో అన్ని విధాల మీకు శాంతి అనుగ్రహించునుగాక. ప్రభువు మీకు అందరికీ తోడేయుండునుగాక. ఎవరంట? శాంతి ప్రదాత అయిన ప్రభువు. అంటే శాంతిని ప్రసాదించే దేవుడు అప్పుడప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు అన్ని పరిస్థితుల్లో అన్ని విధాల మీకు శాంతి అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడిచ్చే శాంతి ఏంటంటే అది లిమిటెడ్ కాదు, కొంతకాలమే ఉండదు, అది శాశ్వత కాలం. ఎంతకాలం ఉంటుందంటే మనం పరలోక రాజ్యంకి వెళ్ళినా కానీ ఉంటుంది. ఎహెచ్కేలు 37:26 చూడండి, దేవుడు ఆయన పిల్లలతో చేసుకున్న ఒడంబడిక అది. నేను వాళ్ళతో శాంతి ఒడంబడిక చేస్తాను, అది వాళ్ళతో నా నిత్య నిబంధనగా ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలతో ఆయన ఒడంబడిక చేశాడు. కాబట్టి ఇంకా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ కూడా ధైర్యంతో ఆయన మొహాన్ని చూడాల్సిన అవసరం లేదు, శాంతిగానే ఆయన మొహాన్ని చూడొచ్చు. ఎందుకనంటే ఇది మనం చేసిన ఒడంబడిక కాదు, దేవుడే మనుషులతో చేసిన ఒడంబడిక. అంటే దేవుడే మనుషులకి వేసినటువంటి ఒట్టు. ఆ ఒట్టును బట్టి మనం ధైర్యంగా దేవుడి సన్నిధానానికి వచ్చి ధైర్యంగా నిలబడచ్చు, దేవుడి ముందు నిలబడచ్చు. లేకపోతే మనకు అంత ధైర్యం ఉండదు ఆయన ముందు నిలబడడానికి.
కాబట్టి మనకి ఇక్కడ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందనంటే, శాంతి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని మాటలను బట్టి వస్తుంది, దేవుని వాగ్దానాలను బట్టి మనకి శాంతి వస్తుంది, ఆయన మాటను బట్టే మన హృదయంలోనికి శాంతి వస్తుంది. కాబట్టి ఈ శాంతి శాశ్వతమైంది. మనం చుట్టుపక్కల మనుషులతో ఉన్నప్పుడు లేదా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే అది తాత్కాలికమైన శాంతి, లోకంలో ఉండేది, బయట నుంచి వచ్చేది. కానీ దేవుని శాంతి మనల్ని ఒంటరిగా పడేసిన, మనం ఒంటరిగా ఉన్నా కానీ దేవుని శాంతి అనేది మనకు వస్తుందన్నమాట. మూడోది చూడండి, లోకశాంతి ఎటువంటిదంటే లోకశాంతి అసంపూర్ణమైనది. లోకశాంతి అసంపూర్ణమైనది, దేవుని శాంతి సంపూర్ణమైనది. ఉదాహరణకి మందు తాగన్నా సరే కొంత మనశ్శాంతి పొందొచ్చు మన మనసుకి, అట్లాగే లేకపోతే ఏదోటి భూమి మీద శృంగారం చేసినా సరే కొంత మనశ్శాంతిని పొందొచ్చు. ఇట్లా భూమి మీద ఏదన్నా చేసినప్పటికీ కూడా కొంత మనశ్శాంతి వస్తుంది. ఆ మనశ్శాంతి కోసమే మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే దేవుడిచ్చే శాంతి ఎటువంటిదనంటే అసంపూర్ణమైనది కాదు. అంటే లోకంలో కొన్ని రకాలుగా టెంపరీగా ఎస్కేప్ అవ్వడానికి మనకు కొన్ని ఉంటాయి. అయితే ఇవన్నీ ఎటువంటివి అంటే మనలో ఉండే గిల్టీ ఫీలింగ్ని తీసేయలేవు. ఏదన్నా సరే భూమి మీద ఉండేది ఏదన్నా సరే మనలో ఉండే గిల్టీ ఫీలింగ్ తీసేస్తుందా? అపరాధ భావాన్ని ఏదైనా తీసేస్తుందా? భూమి మీద ఉండేది ఏదన్నా సరే చావు భయాన్ని తీసేస్తుందా? చావు భయాన్ని తీసేయడానికి ఏ మందు లేదు, ఏ డ్రగ్స్ లేదు, ఏ సుఖం భూమి మీద లేదు. ఏదో టెంపరీగా ఆ వీడియోలు ఈ వీడియోలు చూసుకుంటా ప్రశాంతంగా కాలక్షేపం గడపాల్సింది తప్పించే దేవుని మనశ్శాంతి లేకపోతే, అంటే ఈ లోకంలో దొరికే శాంతి పూర్తిగా కంప్లీట్ కాదు, ఇంకా ఇంకంప్లీట్గా అది మారిపోతుంది అనమాట. భవిష్యత్తులో వచ్చే సమస్యలు, మన దగ్గర ₹1,00,00,000 ఉన్నా కానీ భవిష్యత్తులో ₹1,00,00,000 పోద్దేమో అనే భయం నుంచి కూడా బయట నుంచి ఎవరు మనల్ని రక్షించలేరు. భవిష్యత్తులో రాబోయే ఆ అనుమానపు భయాల నుంచి కూడా ఎవరు రక్షించలేరు. కానీ దేవుడిచ్చే శాంతి అది ఒక్కసారి మనిషి హృదయంలోకి వస్తే ఇంకా అది పర్ఫెక్ట్ అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా అన్ని విధాల, అంటే సర్వమూలల అది మనిషిని శాంతింపజేస్తుంది అనమాట. చూడండి, యెషయా 26:3 తన మనస్సును నీపై లగ్నం చేసిన వాడికి పూర్ణమైన శాంతిని అనుగ్రహిస్తావు. ఎవరికి పూర్ణమైన శాంతి వస్తుందంట? ఏదో లైట్ శాంతి కాదు, అది పైన శాంతి కాదు. అది ఎటువంటి శాంతి అంటే పూర్ణమైన శాంతి ఎవరికి వస్తుందంటే మనస్సుని నీపై లగ్నం చేసేవాడికి, నీపై నమ్మకం ఉంచేవాడు, తన మనస్సును నీపై లగ్నం చేసిన వాడికి పూర్ణమైన శాంతిని అనుగ్రహిస్తావు. నీపై నమ్మకం ఉంచాడు కాబట్టి నువ్వు అలా చేస్తావు. కాబట్టి ఎవరైతే దేవుడి మీద నమ్మకం ఉంచారో వాళ్ళ శాంతికి ఇక భంగం ఉండదు, అది కంప్లీట్. ఇంకా దాన్ని ఎవడు కూడా తీసేయలేడు. ఏ భయం అన్నా సరే, ఏ బాధ అన్నా సరే, బయట ఏదన్నా కానీ అది వచ్చి వాళ్ళ హృదయాల్ని తాకలేదు. దేవుడిచ్చే శాంతి మన ఆత్మని ప్రశాంతపరుస్తుంది, మన శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది, మన దేహాన్ని అది ప్రశాంతపరుస్తుంది. చూడండి, 1 దెస్సలోనికైయులకు 5:23 ఈ విధంగా ఉంటుంది, శాంతిని ప్రసాదించే ఆ దేవుడు మిమ్మల్ని పూర్తిగా పవిత్రం చేయనివ్వండి. ఏ దేవుడు? శాంతిని ప్రసాదించే దేవుడు ఏం చేస్తాడంట? మిమ్మల్ని పూర్తిగా పవిత్రం చేయనివ్వండి. మన యేసుక్రీస్తు ప్రభువు వచ్చే రోజు మీ అంతరాత్మ, ప్రాణం, దేహం ఏ అపకీర్తి లేకుండా ఉండునుగాక. ఒక్కసారి దేవుని శాంతి మన హృదయంలోకి వచ్చిందంటే, దేవుని మాట మన హృదయంలోకి వచ్చిందనంటే మన ఎముకల్లో ఉండే మూలుగును కూడా అవి టచ్ చేయగలవు. దేవుని యొక్క మాట ఎంత పవర్ఫుల్ అని చెప్తుందనంటే, దేవుని యొక్క వాక్యం 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం కంటే కూడా అంత పవర్ఫుల్ అన్నమాట. అంత ఖడ్గం ముందు ఏ అశాంతి కూడా, ఏ బయట పరిస్థితులు కూడా దాన్ని ఎదుర్కోలేవు. దాన్ని, ఆ కత్తిని, దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని ఎదిరించలేము. అయితే మనిషి ఆ వాక్యాన్ని హృదయంలోకి పంపించలేకపోతే ఫాల్ట్ మనిషిదే అవద్దనమాట. కాబట్టి దేవుడిచ్చే శాంతి ఎటువంటిదనంటే అది మన ఆత్మని, శరీరాన్ని, దేహాన్ని అంతటిని కూడా పవిత్రీకరించి మనల్ని సంపూర్ణమైనటువంటి శాంతిలోనికి నడిపిస్తుంది. 4వది చూడండి, ఈ లోకశాంతి ఎటువంటిదనంటే లోకశాంతిని సంపాదించడం చాలా కష్టం, దేవుని శాంతిని సంపాదించడం సులభం. 4వది ఏంటి? లోకంలో ఉండే శాంతిని సంపాదించడం చాలా కష్టం, దేవుని శాంతిని సంపాదించడం సులభం. లోకంలో ఉండే శాంతి సులభంగా వస్తుందా? ఉదాహరణకు మీరు ఫోన్లో ఊరికే ఎంటర్టైన్మెంట్ వీడియోలు చూడాలన్నా రీఛార్జ్ చేసుకోవాలా?
రీఛార్జ్ చేసుకోవడానికి కష్టపడి మళ్ళీ మీరు సంపాదించాలా లేదా? అంటే బయట నుంచి మీరు శాంతి తెచ్చుకోవాలని అంటే, ఉదాహరణకి మీకు ఎంత డబ్బు ఉంటే మీకు మనశ్శాంతి వస్తుంది? ఎంత డబ్బు ఉంటే మీకు మనశ్శాంతి వస్తుంది? సరే, మీరు ఒక 5 కోట్లు ఉంటే నాకు మనశ్శాంతి వస్తుంది అని అనుకున్నారు. ఆ 5 కోట్లు సంపాదించాలంటే ఎంత టైం పట్టుద్ది? బయట వాతావరణం అంతా బాగుంటే నాకు మనశ్శాంతి వస్తుంది కాబట్టి బయట ఉండే వాతావరణాన్ని అంతా కూడా కంట్రోల్ చేస్తాను నేను. ఆకాశాన్ని, భూమిని, ఇదంతటిని కూడా కంట్రోల్ చేస్తానంటే ఎంత బలం కావాలి, ఎంత జ్ఞానం కావాలి? నాకు ఏ అనారోగ్యం రాకుండా నేను నా శరీరాన్ని అంతటి గురించి జ్ఞానం తెలుసుకొని మంచి ఆరోగ్యవంతమైన తిండి తిని మంచిగా ఎక్సర్సైజ్ చేసి చేస్తానంటే ఎంత కష్టపడాలి దానికోసం? నా చుట్టుపక్కల ఉండే మనుషులందరినీ కూడా నేను చంపేస్తాను, నేను మంచి వాళ్ళని నా దగ్గర పెట్టుకుంటాను అని అంటే ఎంత కష్టపడాలి? మన చుట్టుపక్కల ఉండే మనుషుల్ని మార్చుకుంటా పోతూ ఉంటే అది సాధ్యమయ్యే పని కాదు. మన ఎంత జ్ఞానం పెంచుకోవాలంటే, ఉదాహరణకి ఇది చెడిపోయినా, మన బైక్ చెడిపోయినా కానీ మన మనశ్శాంతి పోద్ది. ఎందుకని? బయట ఉండే వస్తువుల గురించి జ్ఞానం పెంచుకోవాలి, మన శరీరం గురించి జ్ఞానం పెంచుకోవాలి, మనుషుల గురించి జ్ఞానం పెంచుకోవాలి, వాతావరణం గురించి జ్ఞానం పెంచుకోవాలి. ఇవంతా పడాలంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కాదన్నట్టు మధ్యలో వైరస్లు, ఆ వైరస్ల గురించి కూడా జ్ఞానం తెంచుకొని ఓటిలు కూడా రాకుండా ఆపితే అప్పుడు మనిషికి మనశ్శాంతి వస్తుంది. ఇదంతా జరిగే పని అంటారా? లోకంలో ఇచ్చే శాంతిని సంపాదించుకోవాలంటే చాలా కష్టం. అయితే దేవుడిచ్చే శాంతిని సంపాదించడం సులభం. దానికి కేవలం మన హృదయాన్ని ఆయనకి ఇస్తే చాలు. మన హృదయంలో ఆయన్ని నమ్మితే చాలు అన్నమాట. అప్పుడు మనం ఈ లోకాన్ని అంతటిని కూడా దీన్ని అంతా చేయడానికి చాలా టైం పట్టుద్ది. దేవుని గురించిన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఒక ఏమీ చదువు చెందాలేని వాడు కూడా ప్రశాంతంగా దేవుని శాంతిని అనుభవించగలడు. కాబట్టి లోకంలో నుంచి వచ్చే శాంతిని ఎట్లా పొందుతానంటే అది చాలా పెద్దది. చివరికి చచ్చిపోయే ముందు కూడా టెన్షనే వాడికి. ఎందుకని? భూమి అంతా ఎత్త చేశాడు కానీ చావును ఆపలేడుగా. కానీ ఇతనికైతే ఏ భయం లేదు, బయట ఏ పరిస్థితులు ఉన్నా కానీ భయం ఉండదు. దేవుడిచ్చే శాంతి అంతగా ఆయనకి సహాయం చేస్తుంది. చూడండి, కీర్తనలు 29వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా ఉంటుంది: యెహోవా తన ప్రజలకు బలం ఇస్తాడు. యెహోవా తన ప్రజలకు శాంతిని ఆశీర్వాదంగా ఇస్తాడు. ఎవరికి శాంతిని ఇస్తాడంట? ఆయన ప్రజలకి. కాబట్టి మనం సులభంగా మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుడిచ్చే శాంతిని పొందుకోవాలంటే ఆయన ప్రజలుగా మనం మారాలి. అప్పుడు ఆయన మనకు బలం ఇస్తాడన్నమాట. తర్వాత వచ్చిన కూడా చూడండి, కీర్తన 4:8లో యెహోవా శాంతి సమాధానాలతో నేను పడుకొని నిద్రపోతాను, ఎందుకంటే నువ్వు మాత్రమే నాకు క్షేమం భద్రత ఇస్తావు. ఎవరికి క్షేమం భద్రత ఇస్తారంట? బయట 100 మంది బాడీ గార్డులను పట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోతాను. బయట ఉండే ఇంకా అమ్మయ్య ఇప్పుడు యుద్ధాలు ఏం రావడం లేదు, ఇప్పుడు అలా యుద్ధాలు జరిగే వాతావరణం లేదు, అందువల్ల ప్రశాంతంగా నిద్రపోతాను. అమ్మాయి వైరస్ మా ఇంటి చుట్టుపక్కల లేదు, అందువల్ల ప్రశాంతంగా నిద్రపోతాను అని ఆయన అనలేదు. ఆయన నమ్మకం ఎక్కడి నుంచి వస్తుందనంటే బయట ఉండే పరిస్థితుల నుంచి ఆయన నమ్మకం రావడలేదు, దేవుని నుంచి. నేను ప్రశాంతంగా పడుకొని నిద్రపోతాను, ఎందుకంటే నువ్వు మాత్రమే నాకు క్షేమం భద్రత కలిగిస్తావు. కాబట్టి ఈ దేవుడిచ్చే శాంతి ఎట్లా వస్తుందంటే, ఈ ప్రపంచం అంతా దేవుడు అదుపులోనే ఉందని, దేవుడు నా చుట్టుపక్కల ఉన్నాడని, దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడని, దేవుడు నన్ను పోషిస్తాడని ఎప్పుడైతే ఈ మనసు ఉంటుందో అప్పుడు ఒక నెల జీతం రాకపోయినా మనం భయపడం. ఎందుకనంటే దేవుడు మనల్ని పోషిస్తాడనేటువంటి ధైర్యం ఉంటుంది. ఆ మనశ్శాంతి ఉన్నప్పుడు, మనకు దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడనే అభయం మనకున్నప్పుడు ఇంకా మనశ్శాంతిని ఎవరు కూడా తీసేయలేరు. అమ్మ, నా భర్త వదిలిపెట్టేస్తే, నా భార్య వదిలిపెట్టేస్తే నా పరిస్థితి ఏంది అని మనుషులకి భయపడేటువంటి భయం కాదు. ఎవరు నన్ను వదిలిపెట్టినా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను పోషిస్తాడు, ఆయన నన్ను కాపాడుతాడనే భయం, ఆయన నన్ను కాపాడుతాడనే మనసు ఎవరికైతే ఉంటుందో అది దేవుడిచ్చే శాంతి, దేవుడి మీద నుంచి వచ్చేటువంటి నమ్మకం. అందుకే ఆయన అంటున్నాడు చూడండి, ఎందుకంటే నువ్వు మాత్రమే అంటే అర్థం ఏంటంటే ఇంకెవరో ఉన్నారని కాదు, నువ్వు మాత్రమే నాకు క్షేమం భద్రత ఇస్తావు. కాబట్టి దేవుడి నుంచి వచ్చేటువంటి శాంతి, దాన్ని సంపూర్ణంగా రుచి చూస్తే ఇంత ఆనందంగా ఉంటుంది. దాని బైబిల్లో ఉన్న చాలామంది భక్తులు రుచి చూశారు. అయితే మనం ఇంకా రుచి చూసే ప్రాసెస్లోనే ఉన్నాం అనుకోండి.
మనకు చాలా ఇబ్బంది. అయితే చూడండి, ఇప్పుడు 4 పాయింట్లు మనం చూసాం. ఒకసారి చెప్పి ముగిస్తాను చూడండి, నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను. లోకంలో ఉండేటువంటి శాంతి బయట నుంచి వస్తుంది, దేవుడిచ్చే శాంతి లోపల నుంచి వస్తుంది. లోకంలో ఉండేటువంటి శాంతి తాత్కాలికమైనది, అంటే కొంతకాలం ఉంటుంది, మళ్ళీ పోద్ది ఆ సుఖం అనుభవించేంత వరకు. కానీ దేవుడిచ్చే శాంతి శాశ్వతంగా ఉంటుంది. లోకం ఇచ్చే శాంతి అసంపూర్ణమైనది, ఇంకా ఏదో వెల్తిగా ఉన్నట్టు, ఇంకా ఏదో సరిగ్గా సాలనట్టుగా అనిపిస్తుంది లోకం ఇచ్చేటువంటి శాంతి. దేవుడిచ్చేటువంటి శాంతి అయితే సంపూర్తిగా ఉంటుంది, ఇంకా సంతృప్తి చెందే విధంగా ఉంటుందన్నమాట. దేవుడిచ్చే శాంతిని సంపాదించడం చాలా సులభం, లోకంలో శాంతిని సంపాదించాలంటే చాలా కష్టం. కాబట్టి యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఏంటనంటే, అలిసిపోయి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా కాడి చాలా సులభంగా ఉంటుంది. నేనేదో గయ్యాలోని కాదు, నేనేదో కోపగస్తుని కాదు, నేను నెమ్మదస్తుని, నేను దీనుణ్ణి, సాత్వికుణ్ణి, నా దగ్గర నేర్చుకోండి అని యేసు ప్రభు జనాలకి ఆయన ఆహ్వానం ఇచ్చాడు. కాబట్టి దేవుడిచ్చే శాంతిని సంపాదించడం అంత సులభం. కాబట్టి ఆ సులభమైన దాన్ని పక్కన పెట్టేసి ఈ బయట ఉండేటువంటి వీటికి మనం కానీ ఎక్కువ కాలం ఆరాట పడితే చివరికి ఆయాసం, అల్సర్లు తప్ప ఇంకేది కూడా రావు మనకు. కాబట్టి చూడండి, దేవుడిచ్చే శాంతిని పొందాలంటే ఏం చేయాలంటే, మొట్టమొదటిది రాసుకోండి. దేవుడిచ్చే శాంతిని పొందాలంటే నేనేం చేయాలంటే, మొట్టమొదటిది యేసు ప్రభువుని రక్షకుడిగా మనసులో అంగీకరించాలి. ఏం చేయాలి? యేసు ప్రభువుని రక్షకుడిగా మనసులో అంగీకరించాలి. యేసు ప్రభువుని మనసులో అంగీకరించడం అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువుని అంగీకరిస్తే ఏమొస్తుందనంటే, ముందు దేవుడికి మనకు మధ్య ఒక మంచి రిలేషన్షిప్ వస్తుంది. ఎవరికి వస్తుంది? యేసు ప్రభు వచ్చి ఏం చేశాడంటే, అప్పటి వరకు కూడా మనుషులకి దేవుడు అంటే చాలా భయం. దేవుడు అంటే చాలా భయం. ఉదాహరణకి సింపుల్గా వచ్చి ఒక దేవదూత కనబడినా కానీ మనుషులు చాలాసార్లు భయపడిపోయారు. కానీ యేసు ప్రభు వచ్చి ఏం చేశాడనంటే, ఇంకా ఆయన మనుషుల్ని భయపెట్టాలని రాలేదు కాబట్టి ఒక పిల్లోడు రూపంలో వచ్చాడు. వచ్చి ఆ మనుషులు దేవుడు అంటే భయపడతా ఉన్నారు. అసలు ఈ భయం ఎక్కడి నుంచి వచ్చిందనంటే, ఆదాము హవ్వ మొదటి రోజు తప్పు చేసినప్పటి నుంచి దేవుడు అంటే భయం వచ్చింది. భూమి మీద ఉండే ప్రతి మనిషి కూడా పాపం చేస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు అంటే విపరీతమైనటువంటి భయంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఈ భయం మనిషికి పోవాలి, దేవుడు నా పాపాలని క్షమిస్తాడు అనేటువంటి ఆలోచన మనిషికి కలగాలంటే మనిషి మొదట చేయాల్సిన పని ఏంటనంటే, బయట శాంతి ఎక్కడి నుంచో కాదు, ముందు దేవుడితో సమాధాన పడాలి. ఎవరితో సమాధాన పడాలి? ఎప్పుడైతే ముందు దేవుడిని, యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, నా అప్పంతా ఆయన కట్టేశాడు, నా రుణభారం అంతా ఆయన కట్టేశాడని ధైర్యంగా ఉండగలం. ఉదాహరణకి ఒక ఆయన దగ్గర నేను అప్పు తీసుకున్నాను, ఒక పెద్ద ఆయన దగ్గర. ఉదాహరణకి ఏదో ఒక 50,000, 20,000, 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాను అనుకోండి. రోడ్లో పోతా ఉన్నాను, ఆయన ఎదురు వస్తూ ఉన్నాడు. ఆయన మొహం నేను చూడగలనా? చూడలేను. ఎందుకంటే అప్పు తీసుకున్నాను, కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. ఇంకా ఆయనకి ఏం చెప్పి మొహం చూపిస్తాం? అప్పుడు మనశ్శాంతి పోద్దని. దేవుడితో కూడా ఇదే వచ్చింది. దేవుడేమో మంచిగా బ్రతకమంటాడు, మనమేమో బ్రతకడానికి చేత కాదు. ఇంక దేవుడు వచ్చినప్పుడు తలెత్తుకొని ఆయన ఎట్ట చూడగలం? అందుకని ఏం చేశాడంటే, ఒకసారి మా నాయన కనపడి, ఎవరే ఆయన అప్పు అంతా కట్టేశానరా, నేను ఇచ్చేసానరా అని అన్నాడు. నాకు వచ్చి చెప్పాడు. అప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ ఆయన కనపడినప్పుడు తల దించుకోపోతాను, తల ఎత్తుకోపోతానా? తల ఎత్తుకొని పోతా. ఇప్పుడు ఎందుకని? ఆ బాధ అంతా పోయింది. మా నాయన కట్టేశాడు కదా, ఆయన వడ్డీతో ఎత్తి ఇచ్చేసాడు కదా, ఇంకేంది అని. అంటే ఇక్కడ ఏంటంటే, మన పాప భారం అంతా యేసు ప్రభు సిలువలో మోసేశాడు, నా అప్పంతా ఆయన వడ్డీతో సహా కట్టేశాడనే ఫీలింగ్ మనకు ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే యేసు ప్రభుని మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే మన పాపాలని ఆయన రక్తంలో కడుక్కుంటామో, అప్పుడు దేవుడు ముఖాన్ని చూడడానికి ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు బొమ్మలు గీసుకునేటప్పుడు భయంకరంగా గీసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు బొమ్మ గీసుకునేటప్పుడన్నా సరే ప్రశాంతంగా ఆయన బొమ్మ గీసుకుంటాం. ఎందుకంటే అప్పుడు మన మైండ్లో ఒక పిక్చర్ వస్తుంది, ఏంటంటే దేవుడు అంటే క్రూరుడు కాదు, దేవుడు అంటే కోపగస్తుడు కాదు, దేవుడు అంటే ప్రేమాత్ముడు, దయగలిగినాడు అనేటువంటి పిక్చర్ మన మనసులోకి వస్తుంది. అప్పుడు ఆయన్ని మనం సంపూర్ణంగా మనం ప్రేమిస్తాం. ఇది ఎవరి వల్ల జరగద్దంటే యేసు ప్రభు వల్లే జరగదు. యేసు ప్రభువే మనుషులందరి పాపాల బాకీని ఆయన కట్టేశాడు. చూడండి, రోమా 5వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా
దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. దేవునితో సమాధానం. మొదట ఎవరితో సమాధానం ఉండాలంటే, దేవుడు మన హృదయంలోనికి రావాలి, దేవుని శాంతి మన హృదయంలోనికి రావాలంటే ముందు దేవుడితో సమాధానంగా ఉండాలి, ఆ దేవుడితో శాంతిగా ఉండాలి. అది ఎట్లా జరుగుతుందంటే యేసుక్రీస్తు ద్వారా జరుగుతుంది. యేసుక్రీస్తే మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. కొలస్సీ 1:20 కూడా చూడండి, ఆయన ద్వారా సమస్తాన్ని అనగా భూమిపై ఉన్న లేదా పరలోకంలో ఉన్న అన్నిటినీ క్రీస్తు శిలువలో కార్చిన రక్తం ద్వారా రాజీపరిచి క్రీస్తు ద్వారా తనలో సమాధానపరుచుకోవడం తండ్రికి ఇష్టమైంది. క్రీస్తు ద్వారా తనతో శాంతింపజేసుకోవడం దేవుడికి ఇష్టమైంది. కాబట్టి దేవుడు భూమిని, పరలోకాన్ని, మొత్తం అంతటిని కూడా యేసు ప్రభు రక్తం చేత పవిత్రీకరించాడు. కాబట్టి ఇక దేవుడు అంటే భయపడాల్సిన అవసరం లేదు. పరలోక రాజ్యంలో కెరూబులకు కూడా దేవుడు మొహం చూసే దమ్ము లేదు. అవి ఏం చేస్తాయంటే రెక్కల్ని కప్పెట్టుకో ఉంటాయి మొహానికి. ఎందుకంటే దేవుడి పరిశుద్ధతను చూసే అంత ధైర్యం అంత లేదు వాటికి. ఇంకా అవి దేవుని ప్రేమని సంపూర్ణంగా తెలుసుకోలేదు, మనం తెలుసుకున్నంతగా ఆ కెరూబులు. అయితే మనకి ఇంకా దేవుడి పరిశుద్ధత తెలియదు కాబట్టి మనం ఇంకా పాపాల్లో ఉన్నాం. మనకంటే దేవతలు పరిశుద్ధులుగా ఉంటారు, కానీ దేవుడి ప్రేమను మనం ఎక్కువ అర్థం చేసుకుంటాం దేవదూతల కంటే, కెరూబుల కంటే కూడా. ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి మనం ఆయన ధైర్యంగా ఆయన ముందు మన తలెత్తుకొని మనం ఉండగలం. కాబట్టి మొట్టమొదటిది అసలు శాంతి రావాలంటే ఏం చేయాలంటే ముందు దేవుడితో శాంతిగా ఉండాలన్నమాట, దేవుడితో సమాధానంగా ఉండాలి. అది చేయాలంటే యేసు ప్రభువుని మన రక్షకుడిగా అంగీకరించాలి. రెండోది మనం చేయాల్సిన ప్రయాణం ఏంటంటే ప్రార్థన, వాక్యం చదవడం. అంటే ప్రార్థన చేయడం, వాక్యం చదవడం లాంటి ఆత్మీయ క్రమశిక్షణని పాటించాలి. ఏం చేయాలి? బేసిక్గా మన అందరికీ తెలిసినయే, అయితే అందరూ సరిగ్గా చేయం. ఎంతమంది సరిగ్గా ప్రార్థన చేస్తారు చెప్పండి? ఎంతమంది వాక్యం చదువుతారు చెప్పండి? ఎంతమంది వాక్యం వింటారు చెప్పండి? బైబిల్లో ఏం చేస్తుందనంటే ప్రార్థన ఏం చేస్తుందంటే మన మనసులోకి వచ్చినటువంటి ఒక కలవరాన్ని ఏం చేస్తుందంటే ప్రార్థన ద్వారా మన ఎమోషన్స్ని, మన భావోద్వేగాల్ని అన్నిటినీ, మన భయాలన్నింటినీ కూడా ఆయనకి అప్పచెప్పేస్తాం. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా వాళ్ళకి కూడా బయట పరిస్థితులు భయంకరంగానే వచ్చాయి. అప్పుడు వాళ్ళు దేవుడికి ఎట్ట ప్రార్థన చేశారంటే, ప్రభు ఇంత భయం వేస్తుంది, వాడు వచ్చేస్తున్నాడు, మమ్మల్ని చంపేస్తున్నాడు అని వాళ్ళ మనసులో ఉన్న బాధనంతటిని కూడా ప్రార్థన ద్వారా వెళ్ళగక్కారు. ఏదో పై ప్రార్థన కాదు, అలవాటుగా అయిన ప్రార్థన కాదు, వాళ్ళ డీప్ ఎమోషన్స్ టచ్ అయినప్పుడు, వాళ్ళ మనసుల్ని భయం తాకినప్పుడు, వాళ్ళ హృదయ లోతుల్లో నుంచి వచ్చేటువంటి మాటలతో దేవుడితో గాఢంగా వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. అప్పుడు ఏ పదాలు వస్తున్నాయి అనేది ముఖ్యం కాదు, వాళ్ళ భావాలన్నింటినీ కూడా వాళ్ళు సంపూర్ణంగా చెప్పగలిగారు. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుందనంటే అంతగా మన ఈ శాంతిని ఇవ్వడంలో ప్రధాన పాత్రని పోషిస్తుంది అనమాట. ప్రార్థన చేసేవాడికి ఎక్కువ శాంతి ఉంటుందా? ప్రార్థన చేయని వాడికి ఎక్కువ శాంతి ఉంటుందా? ప్రార్థన చేసుకునే వాడికే ఎక్కువ శాంతి ఉంటుంది. కానీ ఎంతమంది రోజులో కనీసం ఒక 5 నిమిషాలన్నా ప్రార్థన చేస్తున్నారు? 5 నిమిషాలు అంటే చాలా తక్కువ అనుకోండి. అంటే చెప్తున్నాను పరిస్థితిని బట్టి. బైబిల్లో యేసు ప్రభుకు కూడా మనకు భవిష్యత్తు తెలియదు, రేపేం జరగబోద్దో తెలియదు. కానీ యేసు ప్రభు ఏంటంటే ఆయన దేవుడు కాబట్టి రేపేం జరగబోద్దో కూడా ఆయనకు తెలుసు. మనకు ఆ టెన్షన్ లేదు. ఉదాహరణ రేపు మనం చచ్చిపోతాం అనుకోండి, మనకు ఆ టెన్షన్ లేదు, రేపుడు దా తెలియదు. కానీ యేసు ప్రభుకి రేపు ఒక విషయం తెలిసింది ఏంటంటే రేపు నేను శిలువ మరణం చచ్చిపోతున్నాను. అది తెలుసుకోగానే ఆయన శరీరం కొంతవరకు కలవరపడింది, శరీరం టెన్షన్ పడింది. ఆయన ఆత్మ బలంగానే ఉంది కానీ శరీరం బలహీనమైంది. అందుకే ఆయన దేవుడి సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, శరీరం బలపడడం కోసం. శరీరం ఒప్పుకోదు. ఉదాహరణకి శరీరం కొట్టించుకోవడానికి ఒప్పుకుంటుందా? ఉదాహరణకి టీచరు ఏదో హోంవర్క్ చేయలేదు, చేయి జాపరా కొడతాను అని అన్నాం. ఇప్పుడు మనం ఖచ్చితంగా కొట్టించుకోవాలి, మనకు తెలుసు. కాబట్టి మనం చేయి జాపాం, ఆమె కూడా ఇప్పుడు కొట్టబోద్ది అని కూడా తెలుసు. కానీ మన చెయ్యి ఏం చేస్తుంది? మధ్యలో వెనక్కి లాగేస్తుంది. ఎందుకని? దానికి భయం లేదు. నువ్వు ఉండాల్సిందే, నువ్వు కొట్టాల్సిందే, నువ్వు బోర్చుకోవాల్సిందే అని మనం చెప్పాలి. దానికి మనం అంత గట్టిగా చెప్పకపోతే అది వెందో. ఎందుకంటే దానికి నొప్పి కలగతుందనంటే శరీరం బాగా టెన్షన్ పడిపోద్ది. యేసు ప్రభు కూడా మనిషి శరీరంతో వచ్చాడు కాబట్టి మానవ శరీరం విపరీతంగా టెన్షన్ పడిపోయింది. యేసు ప్రభువుకు ఉండే శరీరం ఎంత టెన్షన్ పడిందంటే ఆయన చెమట రావాల్సిన బదులు రక్తం ఆయన శ్వేత గ్రంథుల్లోంచి వచ్చేసింది.
అటువంటి సమయంలో ఆయన చేసింది ఏంటంటే ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేసిన తర్వాత ఇంకా శరీరం కూడా కూలైపోయింది. ఇంకా అప్పుడు ఇంకా సినిమాలో ఆయన పెద్ద కష్టమేం కాదు, ఈ శరీరాన్ని ఒప్పించడం పెద్ద కష్టంగా ఆయనకి మారిపోయింది. కాబట్టి యేసు ప్రభువుకి ఏది ఇబ్బందిగా అనిపించిందంటే, ఆయన సిలువలో పడేటప్పుడు ఆయన బాగా టెన్షన్ పడిపోతున్నాడేమో అని జనాలు అనుకున్నారు. అప్పుడు స్త్రీలు ఏం చేశారంటే, అయ్యో యేసు ప్రభు ఎంత కొట్టించుకుంటున్నాడయ్యా అని ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు నా కోసం ఎందుకమ్మా ఏడుస్తారా, మీకోసం మీ పిల్లకాయల కోసం ఏడ్చుకోండి, మీకు ప్రశాంతత వస్తుంది అని చెప్పి ఆయన అన్నాడు. కాబట్టి అయితే మనకి లక్కీగా ఏంటంటే భవిష్యత్తు తెలియదు. కాబట్టి మనం ఇంకా కొంచెం దేవుడి కంటే కూడా కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు, యేసుప్రభు కంటే కూడా. అయితే మనకు భవిష్యత్తు తెలియకపోయినా కానీ ఏదో జరిగిపోద్ది, అది జరిగిపోద్ది, ఇది జరిగిపోద్దని మనం భయపడతా ఉన్నాం. మనం చేయాల్సిన పని ఏంటంటే, మనకొచ్చే ఏ టెన్షన్ అన్నా సరే దేవుడికి ప్రార్థన రూపంలో, ప్రభువా నీ చేతికి అప్పగిచ్చేస్తున్నాను, ఇక నువ్వే హ్యాండిల్ చేసుకో అని అప్పచెప్పడం. చూడండి, ఫిలిప్పీ 4:6 ఏ విధంగా ఉంటుంది, ఏ విషయంలో చింతలు పెట్టుకోకండి, ప్రతిసారి ప్రార్థించి మీ కోరికల్ని దేవునికి తెలుపుకోండి, కృతజ్ఞత హృదయంతో అడగండి. చూడండి, ఆ వచనం మళ్ళీ చదువుతున్నాను. ఏ విషయంలో కూడా చింతలు పెట్టుకోవద్దు, ప్రతిసారి ప్రార్థించి, చింత వచ్చిన ప్రతిసారి మీరు ఏం చేయాలంటే ప్రార్థించాలి. ప్రార్థించకపోతే మీరు ప్రార్థించడం ఎంత లేట్ చేస్తారో అంతగా అశాంతి, అంతగా కలవరం, అంతగా టెన్షన్ మీ హృదయాన్ని పాలిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో దేవుని మాట మిమ్మల్ని తాకద్దే, దేవుడి యొక్క స్పర్శ మీ మనసుకి, మీ ఆత్మకి తగలద్దే, అప్పటి నుంచి మీరు ప్రశాంతతని భావించడం మొదలు పెడతారు. అప్పుడు మీకు ప్రశాంతంగా నిద్ర పట్టడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకోటి మీరు చేయాల్సిన పని ఏంటంటే వాక్యం చదవడం. ఏం చేయాలి? వాక్యం చదివితే ఏమవుద్ది? వాక్యం చదివితే శాంతి ఎట్టొస్తుంది? ఎంత వాక్యం చదివితే అంత విశ్వాసం పెరుగుద్ది. ఏమవుద్ది? ఎంత వాక్యం మనం చదువుకుంటే అంత విశ్వాసం పెరగద్ది. బైబిల్ చెప్తుంది దేవుడి మీద నమ్మకం ఎట్లా పెరగద్ది? మనిషికి దేవుడి మీద ఎంత నమ్మకం పెరగద్దో అంతగా ఆ వ్యక్తికి మనశ్శాంతి వస్తుంది. దేవుడికి మనిషి మీద ఎంత నమ్మకం తక్కువ ఉంటుందో ఆ వ్యక్తికి అంతగా మనశ్శాంతి అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. దేవుడి యొక్క వాక్యాన్ని ఎంతగా వింటా ఉన్నామనుకోండి, ఓ దేవుడు ఇది చేయగలరా, ఒరే దేవుడు వాళ్ళకి వచ్చిందని అట చేశాడంటే నాకు వచ్చింది దీన్ని కూడా ఇటు చేస్తాడులే అని మనకు ఒక నమ్మకం వచ్చేస్తుంది. అంటే మనం పూజించే దేవుడికి ఆయనకి ఎన్ని శక్తులు ఉన్నాయి, ఆయన ఏం చేయగలడు అని బైబిల్లో ఆయన చేసిన కార్యాలన్నీ చదివినప్పుడు, మన దేవుడు ఎంత పవర్ఫుల్ అని తెలుసుకున్నప్పుడు మనకు వచ్చిన ఈ కష్టానికి మనం భయపడం. అయితే చదివేటప్పుడు ఏదో పైన చదివితే కుదరదు, అసలు వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటి, నా జీవితంలో వచ్చే సమస్యలకి అది ఎట్లా ఉపయోగపడుతుంది అని చదివినప్పుడే మనకు సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి వస్తుంది. ఇంకా మీరు బైబిల్లో చదివేటప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు ఉంటాయి, అవి అండర్లైన్ చేసుకొని అవి మీ మనసుకు నచ్చితే, ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు అని మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానం మీకు ధైర్యం ఇస్తుంది. ఏం ధైర్యం ఇస్తుంది? ఇక్కడ కూడా ధైర్యం ఇచ్చేది బయట నుంచి ఏదో కాదు, దేవుని యొక్క వాగ్దానమే మీకు ధైర్యం ఇస్తుంది అన్నమాట. ఇట్లా దేవుడిని మీరు చదువుతూ ఉంటే మీకుండే అపోహలు పోతాయి, మీ అభిప్రాయాలు మారుతాయి, మీలో మనసు నెమ్మదిగా ధైర్యంగా వస్తుంది. కాబట్టి చూడండి, కీర్తన 119, 165 ఈ విధంగా ఉంటుంది, నీ ఉపదేశాలను ప్రేమించే మనుషులకు, ఎవరికి? నీ ఉపదేశాలంటే ఎవరైతే నీ మాటల్ని ప్రేమిస్తారో, నీ మాటల్ని ప్రేమించే మనుషులు ఎవరైతే ఉంటారో నిజమైన శాంతి లభిస్తుంది, ఆ మనుషులను ఏది పడగొట్టలేదు. అట్టివాడు దుర్వార్త వచ్చినా జడేడు, ఒక చెడ్డ సమాచారం విన్నా కానీ మనసు కలవరపడదు. ఎందుకనంటే అతనిలో శాంతి ఎక్కడి నుంచి వచ్చిందనంటే దేవుని యొక్క వాక్యంలో నుంచి శాంతి వచ్చింది. కాబట్టి మొట్టమొదటిది దేవుణ్ణి, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. రెండోది, ప్రతి ఒక్కరు చేసేటువంటి పని ఏంటంటే ప్రార్థన చేయడం అన్నా సరే చాలా చేస్తాం మనం. ఆత్మీయ క్రమశిక్షణ అంటే కేవలం ప్రార్థన చేసుకోవడం మాత్రమే కాదు, వాక్యం చదవడం మాత్రమే కాదు, పాటలు పాడడం ద్వారా కూడా దేవుణ్ణి ఆరాధించడం ద్వారా, లేకపోతే నలుగురితో కలిసి దేవునిలో ఆరాధించినప్పుడు అన్నా సరే మన మనసుకి శాంతి వస్తుంది. ఇట్లా ఇవన్నీ మన స్పిరిచువల్గా చేసేటువంటి అన్నీ కూడా ప్రతి ఆదివారం దేవుని సంఘానికి రావడం అన్నా సరే, ఎవరైతే ఎక్కువగా ఆదివారాన్ని దేవుని సన్నిధానానికి వస్తారో అంతగా వాళ్ళకి విశ్వాసం ఉన్నట్టా కాదా? ఖచ్చితంగా విశ్వాసం ఉన్నట్టే. నేను ఈ ఆదివారం ఈ చర్చికి రాలేదంటే
ఈ ఆదివారం చర్చికి రాకపోతే నా పని పరిస్థితి ఏంది? ఈ ఆదివారం చర్చికి రాకపోతే నాకు అవ్వాల్సిన పని దేవుడు శ్రద్ధ తీసుకుంటాడనే నమ్మకం నాకు లేదు. దేవుడి మీద నాకు నమ్మకం లేదు. కాబట్టి నేనేం చేస్తానంటే నా పని నేనే చేసుకుంటాను. దేవుడిని నమ్మడం ఎందుకు అనవసరం. కానీ దేవుడి దగ్గరకు వచ్చేవాడు ఏం చేస్తాడంటే దేవుడిని నమ్మతాడు. ఈ ఆదివారం ఇట్లా నేను పనికి వెళ్లకుండా దేవుని సన్నిధానంలో కనిపించినప్పుడు దేవుడు నాకు కావాల్సిందంతా సహాయం చేస్తాడు. ఏదైతే నేను వచ్చానో, ఏదైతే నేను చేశానో అదంతట్లో కూడా దేవుడు సహాయం చేస్తాడని ఆ వ్యక్తికి నమ్మకం వస్తుంది. కాబట్టి నమ్మకం అనేది అక్కడ ఎక్కడ ఉండదో, అది మనం చేసే ప్రార్థనలో, మనం చదువుకునే వాక్యంలో, మనం పాడే పాటల్లో, లేకపోతే మనం దేవుని సన్నిధానంలో చేసే విషయంలో, లేకపోతే దేవుడికి పనిచేసే విషయంలో అన్నా సరే, ఎవరైతే దేవుడికి ఎక్కువగా దేవుడి సేవ చేస్తారో, దేవుడి పని చేస్తారో వాళ్ళకి విశ్వాసం ఎక్కువ ఉంటుందా ఉండదా? ఎవరైనా సరే దేవుడి పని, సొంత పని ఆపేసుకొని దేవుడి పని చేయాలంటే నమ్మకం ఉండాలా వద్దా? అదేదో నా సొంత పని చేసుకుంటే 4 డబ్బులు వస్తాయి, దేవుడి పని చేస్తే ఏం వస్తుంది అనే ఉంటుంది. కానీ దేవుడు పని చేసేవాడు ఎట్లా ఆలోచిస్తున్నాడంటే, నేను ఈ పని చేసినా నాకు కావాల్సినంత దేవుడు చూసుకుంటాడు. నమ్మకం వచ్చింది. శాంతి రావాలంటే ముందు నమ్మకం రావాలి. దేవుడిచ్చే శాంతి రావాలంటే అవన్నీ కూడా ఈ యాక్టివిటీస్ నుంచి ద్వారా వస్తాయి అన్నమాట. దేవుడు చెప్పే ఏది కూడా నిరర్ధకం కాదు. ఉదాహరణకి సాధారణమైన వ్యక్తి దేవునికి కానుకిస్తున్నాడు, ఒక వ్యక్తి దేవునికి దశంభాగం ఇస్తా ఉన్నాడు. ఎవరికి ఎక్కువ శాంతి వస్తుంది? ఎవరికి ఎక్కువ నమ్మకం ఉంది? ఎవరికి ఎక్కువ నమ్మకం ఉంటుందంటే వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టే, నేను ఇంత ఇచ్చాను దేవుడికి ఇస్తే నాకేం వస్తుంది, దేవుడు ఇది ఇస్తే నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు, నాకు నమ్మకం లేదు. నమ్మకం లేకపోతే శాంతి రాదు. ఎవరికి నమ్మకం వస్తుందంటే నమ్మిన హృదయానికే శాంతి వస్తుంది, కానీ నమ్మని వారికి ఆ శాంతి అనేది రాదన్నమాట. కాబట్టి రెండోది మనం ఏం చేయాలనంటే, ఈ బేసిక్ ప్రతి క్రైస్తవుడు చేసే పనులే, ఈ పనుల్ని మనం ఏం చేయాలనంటే వాటిని శ్రద్ధగా ఫోకస్ పెట్టి చేస్తే అప్పుడు ప్రశాంతత అనేది మనకు వస్తుందన్నమాట. మూడోది ఏం చేయాలంటే దేవుని మాటకి విధేయత చూపించాలి. ఏం చేయాలి? దేవుని మాటకి విధేయత చూపించాలి. ఇప్పుడు దేవుడు ఇది అన్నీ చెప్పాడు, చెప్పింది విన్నట్టు వదిలేసేస్తే వాళ్ళకి మనశ్శాంతి వస్తుందా? రాదు. చెప్పింది లోబడే వాళ్ళకి మాత్రమే శాంతి అనేది వస్తుంది. చూడండి, యెషయా 48:18లో మీరు నాకు విధేయులై ఉంటే అప్పుడు మీకు నిండుగా ప్రవహిస్తున్న నది వలె శాంతి లభించి ఉండేది, సముద్ర తరంగాల్లా మంచివి మీ వద్దకు ప్రవహించి ఉండేవి. అయితే ఎందుకు రావడం లేదు శాంతి? ఎందుకు ఏరుల్లాగా పారడం లేదు శాంతి? మీరు విధేయత చూపించడం లేదు కాబట్టే అని చెప్పి దేవుడు ఆ భక్తుడి ద్వారా చెప్తున్నాడు. కాబట్టి శాంతి మనకి ఎప్పుడు వస్తుందనంటే దేవుడి మాటకి విధేయత చూపించడం ద్వారా మనకు శాంతి అనేది వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ మనుషులు ఎందుకని విధేయత చూపించలేకపోతా ఉన్నారు? విధేయత చూపించడం సులభం అంటారా? దేవుడి మాటకు విధేయత చూపించడం మనుషులకి అసలు ఎక్కడ ఫాల్ట్ వస్తుందంటే, మనుషులు దేవుడు చెప్పే మాటని లోబడాలంటే ముందు శరీర కోరికల్ని అణుచుకోవాలి. శరీర కోరికల్ని, ఉండేటువంటి వాటిని పక్కన పెట్టి అవి కాదని దేవుడికి ఓటేసి దేవుడి సైడ్ వెళ్ళాలి. దేవుడు చెప్పినట్టు చేయాలనంటే లోకంలో ఉండే మనుషులను కూడా ఎదిరించాలి. ఎందుకంటే లోకంలో అందరూ చెడ్డోళ్ళు, వాళ్ళతో పాటు కలిస్తేనే మనకు కూడా శాంతి ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ దేవుడు చెప్పాడు, చెడ్డోళ్ళతో కలవద్దు, చెడ్డోళ్ళకి సపరేట్గా రా, అప్పుడే నీకు శాంతి వస్తుంది అని అనుకుంటున్నాం. కానీ మనుషులు ఏం చేస్తారంటే ఆ చెడ్డోళ్ళతో నుంచి మనం వేరుగా ఉంటే ఆ చెడ్డోళ్ళు మనల్ని వేరుగా చూస్తారేమోనే, అప్పుడు మనుషులతో ఉండే శాంతి పోద్దేమోనే అని ఆ మనుషులకి భయపడతా, ఆ మనుషుల్ని ఆ చెడ్డ వాళ్ళకి చెప్పి మనం నిజాయితీగా బ్రతకలేక, ఈ చెడ్డవాళ్ళతోనే కలిసిపోయి, లోకస్తులతోనే కలిసిపోయి, లోకాన్ని ఎదిరించలేక, దేవుడి మాటకి విధేయత చూపించలేకపోతాం. శరీర కోరికల వల్ల విధేయత చూపించలేకపోతా ఉన్నాం, లోకాన్ని ఎదిరించలేక మనం విధేయత చూపించలేకపోతా ఉన్నాం. కానీ అందువల్లే శాంతి ఇంకా దూరంగానే ఉండిపోతుంది మనకి. ఎవరైతే ఇవన్నీ కాదని లోకాన్నన్నా ఎదిరిస్తాను, నాకు శాంతి కావాలి, దేవుడిచ్చే శాంతి కావాలని వాళ్ళు ధైర్యంగా ఎదిరిస్తారో వాళ్ళకి ప్రశాంతమైన శాంతి వస్తుంది. ఎవరైతే నా శరీర కోరికలు, నా అవసరాలు కాదు, దేవుని మాటకే విధేయత చూపిస్తానని ఎవరైతే ముందడుగు వేస్తారో వాళ్ళకి శాంతి ఏరులై పారద్ది వాళ్ళ హృదయాల్లోకి. కాబట్టి ఆ పనిని మనం చేయాలి. దేవుడికి కూడా ఒక వ్యక్తి అడిగిన వెంటనే ₹1 ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు.
దేవుడికి ఆయన అందరికి కూడా 1,000,000 కాదు 1000 కోట్లు ఇవ్వాలనుకుంటాడు. అయితే దేవుడికి ఇప్పుడు మనుషులకి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు చేయాలంటే ఇదే చూపించాలంటే ఇది ప్రాబ్లం వస్తుంది. అసలు దేవుడికి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, మనుషుల్ని ఆశీర్వదించాలంటే దేవుడికి పెద్ద ప్రాబ్లం కాదు, బయట పరిస్థితులను 2 నిమిషాల్లో మార్చగలడు దేవుడు, 1 సెకండ్లో మార్చగలడు. 1,00,00,000 రూపాయలు వెంటనే వాడి అకౌంట్లో జమ అయ్యేటట్టు చేయగలడు. కానీ నెక్స్ట్ సెకండే వాడికి మళ్ళీ భయం వేస్తుంది. ఏంటంటే ఆ 1,00,00,000 రూపాయలు పోద్దేమో. వాడికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించగలడు, కానీ ఆ అనారోగ్యం వస్తుందేమో అని టీవీలో చూసిన అనారోగ్యం వస్తుందని మళ్ళీ భయపడతాడు. ఇక ఆయన ఇచ్చిన శాంతి ఏంటి అంటే, దేవుడు డబ్బు ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, లేకపోతే ఈ సుఖం అంతా ఇచ్చినా ఆ మనిషిలో భయాలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు ముందు ఏం చేస్తాడంటే, ముందు శాంతి నేర్పిస్తాడు. ఏం చేస్తాడు? ముందు ఆయన శాంతి నేర్పిస్తాడు. ముందు నమ్మకం కలగడానికి కొన్ని పనులు చేస్తాడు ఆయన, కానీ అవి సంపూర్ణంగా చేయడు. ఎందుకు చేయడనంటే, అవి ఎప్పుడు చేస్తూ ఉంటే నువ్వు ఎప్పటికీ మనశ్శాంతి నేర్చుకోలేవు. ఎవరికి దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడనంటే, మనశ్శాంతి నేర్చుకున్నవాడికి. అప్పుడు వాడికి గొప్ప రాజ్యం ఇచ్చినప్పటికీ కూడా, అమ్మా ఇంతమందికి నేను రాజుగా ఉన్నాను, నా రాజ్యం పోద్దేమో అనే భయం ఉండదు. ఎందుకని? నా రాజ్యాన్ని కాపాడేది నేను కాదు, నా రాజ్యాన్ని కాపాడే దేవుడు అనే ధైర్యం ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తికి ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఇంకొక అనారోగ్యం వస్తుందేమో అని భయం ఉండదు. ఎందుకంటే ఇంకొక అనారోగ్యం వచ్చినా దేవుడే నన్ను స్వస్థపరుస్తాడు అనే శాంతి ఆ హృదయంలో ఉంటుంది. కాబట్టి ఇంకా ఆ వ్యక్తిని ఆ ప్రశాంతంగా శాంతింపజేయగలడు. ఇక నాకు డబ్బులు లేకపోయినా పర్వాలేదు, దేవుడు నన్ను పోషిస్తాడనే దమ్ము, ఆ శాంతి ఎవరికైతే వస్తుందో ఆ వ్యక్తిని ఎంత పెట్టినా సరే ఆశీర్వదించగలడు. ఎందుకంటే ఎంత ఇచ్చినా ఆ వ్యక్తిలో ఇక అశాంతి అనేది రాదు, శాంతిగా బ్రతకగలడు, ప్రశాంతంగా జీవిస్తాడు. అలా కాకుండా వాడు అసలు దేవుడి శాంతిని నేర్చుకోకుండా వాడికి 1,00,00,000 రూపాయలు కాదు 1,00,00,000 కోట్లు ఇస్తే ఎంత ఎక్కువ డబ్బు ఇస్తే అంత భయపడతాడు. అవునా కదా? ఎంత ఎక్కువ డబ్బు ఉంటుందో అంత భయపడాల్సి వస్తుంది. మీ అకౌంట్లో కొట్టేస్తారేమో, వాళ్ళు కొట్టేస్తారేమో, వీళ్ళు కొట్టేస్తారేమో. కాబట్టి ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి వీళ్ళని మరింత నాశనం చేసి వాళ్ళ మనశ్శాంతిని పూర్తిగా పోగొట్టేసిన వాడిని అయిపోతానేమో అని చెప్పి దేవుడు ఆశీర్వదించాలనే మనసు ప్రేరేపిస్తున్నా దేవుడికి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది మనుషుల దగ్గర నుంచి. కాబట్టి మనుషులు విధేయత చూపించలేకపోతా ఉన్నారు. దేవుడు ఆశీర్వదించాలనంటే ఆశీర్వదించి వాళ్ళని చెడిపేసినట్టు అయిపోద్ది, వాళ్ళని ఇంకా మరింత భయపెట్టినట్టు అవద్దని దేవుడు వెనకడిగేస్తాం. ఇక ఎవ్వరికీ ఆశీర్వాదాలు రావడం లేదు, ఎవ్వరికీ శాంతి అనేది రావడం లేదనమాట. అయితే ఎవరైతే ధైర్యంగా తెగించి ముందుకొచ్చి విధేయత చూపిస్తారో, దావీదులాగా, బైబిల్లో దానియేలులాగా గొప్ప భక్తుల్లాగా ఎవరైతే విధేయత చూపిస్తారో, యోబు భక్తుల్లాగా, వాళ్ళని గొప్పగా ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధం. ఎందుకంటే వాళ్ళకి అంత గొప్ప డబ్బు వచ్చినప్పుడు, అంత గొప్ప పదవులు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ గుండె ధైర్యం చెదరదు. అమ్మా ఇప్పుడు రాజుగారికి, దావీదుకి చుట్టుపక్కల ఉండే మనుషులు వెన్నుపోటు పొడొస్తారనే భయం ఉంటుందా ఉండదా? ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది. రాజకీయ నాయకుడి కంటే ముందు రాజుకి ఎక్కువ ఉంటుంది. అయితే దావీదు ఎప్పుడు ఇచ్చాడని అంటే, ఆయనకి ముందు ఈ దేవుడిచ్చే శాంతిని నేర్పించాడు. రాజ్యాన్ని ఇవ్వలేదు, ముందు బయట పరిస్థితుల ద్వారా ఆయనకు మనశ్శాంతి నేర్పించాడు. చుట్టుపక్కల శత్రువులను పెట్టి ఆయనకి ప్రశాంతంగా నిద్రపట్టే విధంగా చేశాడు. అమ్మయ్య ఇప్పుడు పూర్తిగా మనశ్శాంతి నేర్చుకున్నాడు రా ఈడ. ఇప్పుడు చుట్టుపక్కల 1000 మంది శత్రువులు ఉన్నా వీడిలో మనశ్శాంతి ఏం పోదు, వీడికి ఎంత అధికారం ఇచ్చినా వీడి మనశ్శాంతి ఏం పోదు, ఇప్పుడు ఎంత డబ్బు ఇచ్చినా వీడి మనశ్శాంతి ఏం పోదు అని అనుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తికి గొప్పగా ఆశీర్వదించాడు. అయితే మనుషులకి ఈ స్టేజ్ ఎంత టైం అయితే పట్టద్దో, వాళ్ళు మనశ్శాంతి నేర్చుకోవడానికి ఎంత టైం అయితే తీసుకుంటారో అంతగా వాళ్ళ ఆశీర్వాదాన్ని లేట్ చేసేసుకుంటా ఉంటారనమాట. అంతగా మనశ్శాంతిని కూడా లేట్ చేసేసుకుంటా ఉంటారు. కాబట్టి దేవుడిచ్చే మనశ్శాంతి కావాలన్నా, దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలన్నా ముందు మనం ఏం చేయాలంటే, మన శరీర కోరికల్ని, ఈ లోకాన్ని ఎదిరించి దేవుడి మాటకి విధేయత చూపించినప్పుడే శాంతి సమాధానం నదుల్లా ప్రవహిస్తాయి, ఏరుల్లా మన హృదయంలోనికి ప్రవహిస్తుంది. చివరి 2 పాయింట్లు కూడా చెప్పి ముగిస్తాను చూడండి. శాంతి ఎట్లా వస్తుందంటే, అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయాసపడాలి. 4వది ఏంటంటే, దేవుడి శాంతి మన హృదయంలోనికి రావాలంటే 4వది మనం చేయాల్సింది ఏంటంటే, అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయాసపడాలి. అందరితో సమాధానంగా ఉండడానికి. ఉదాహరణకి చిన్న వయసులోనే ఆ వ్యక్తికి అధికారం ఇచ్చామనుకోండి, గర్వంతో చుట్టుపక్కల ఉండే వాళ్ళందరితో మంచిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలడా? గర్వంతో ఇంకా కళ్ళు నెత్తికైపోయి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ కూడా సరిగ్గా పట్టించుకోడు.
ఎప్పుడన్నా సరే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే ముందులో ఆ వ్యక్తిలో ఈ గర్వం అన్నా సరే చెడ్డ గుణాలన్నీ తీసేస్తాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి చుట్టుపక్కల ఉండే మనుషులతో కూడా సమాధానంగా ఉండగలడు, ఇంకా ఇబ్బందులు లేదు, ఈ వ్యక్తిని ఆశీర్వదించినా పడిపోడు, ఆ ఆశీర్వాదం వల్ల ఈడు నాకు దూరం కాడు అని అనిపించినప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదించగలడు. మనిషి పడే కష్టం కంటే కూడా దేవుని ఆశీర్వాదం గొప్ప ధనవంతుణ్ణి, గొప్ప ఐశ్వర్యవంతుణ్ణి, గొప్ప ఆశీర్వదించబడే వ్యక్తిగా చేయగలదు. అయితే అది జరగాలనంటే దేవుడికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఆయనకు ఉండాలన్నమాట. కాబట్టి ఎవరైతే దాన్ని చేయగలరో వాళ్ళకి మాత్రం ఇస్తాడు. అయితే దేవుడు నాలుగోది చెప్పేది ఏంటంటే చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో 14వ వచనంలో, అందరితో శాంతికరమైన సంబంధాలు పరిశుద్ధత కలిగి ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. మనుషులతో సమాధానం లేకపోతే మనకు నిజంగా మన మనసులో శాంతి అనేది వస్తుందా? రాదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఈ 4వ పాయింట్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ 3 పాయింట్లు చేయాలి. అంటే ఏంటి? యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, కొన్ని ఆధ్యాత్మిక క్రమశిక్షణలు ఉంటాయి ప్రతి క్రైస్తవుడికి, వాటిల్ని పాటించాలి. 3వది విధేయత చూపించాలి. ఈ 3 చేసిన వ్యక్తికి 4వది క్షమించడం సులభం. ఎవరన్నా తప్పు చేసినప్పుడు క్షమించడం సులభం. ఒకవేళ మనం తప్పు చేసినా క్షమించమని అడగడం సులభం. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుడి దగ్గర తగ్గినప్పుడు మిగిలిన వాళ్ళ దగ్గర కూడా తగ్గుతాడు. ఆ వ్యక్తి మనుషుల్ని ఎందుకు ప్రేమిస్తాడంటే మనుషులు మంచోళ్ళని ప్రేమించడు, దేవుడు ప్రేమించమన్నాడు కాబట్టి ప్రేమిస్తాడు. మనుషులు ఏదో మంచోళ్ళని క్షమించరు, మనుషులు ఏదో మారతాడని క్షమించరు. దేవుడు క్షమించమన్నాడు, దేవుడు నన్ను క్షమించమన్నాడు కాబట్టి నేను నా పక్కన వ్యక్తిని క్షమిస్తాను అని ఎప్పుడైతే మనిషి క్షమించేస్తాడో అప్పుడు ఆ మనిషిలో ఇక పగ అనేదైనా సరే, అసూయ అనేదైనా సరే, ద్వేషం అనేదైనా సరే ఉండవు. అప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణమైన ప్రశాంతతని జీవించగలడు. రోమా 12:18 కూడా చూడండి, సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి జీవించండి. కాబట్టి 4వది ఎట్లా వస్తుందంటే ముందు దేవుని దగ్గర మనం సమాధానం పడి దేవునితో మన సరైన రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనం మ్యాక్సిమం దాదాపు అందరు మనుషులతో కూడా మనం సమాధానంగా ఉండడానికి మనకు సులభమైపోతుంది. చివరిది మనం చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మని మీద ఆధారపడాలి. ఏం చేయాలి? గలతీ 5:22 చూడండి, కానీ పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఫలాలు శాంతం. అంటే మనిషికి శాంతి ఎవరిస్తారనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఇప్పుడు పైన ఒక 4 పాయింట్లు రాసుకున్నాం. ఈ 4 పాయింట్లు జరగాలంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఎవరు ఉండాలి? ఈ 4 పనులు. ఇప్పుడు యేసు ప్రభువుని నేను రక్షకుడిగా అంగీకరిస్తాను అని ఒక మనిషి మనసులో అనుకుంటే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే వచ్చి చేయాల్సిన పని నువ్వు ఇది చేయాలి, అది చేయాలని చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మనసులో ఉండి రే ఇది దేవుడికి నచ్చదురా, చేయబాగరా, అది చేస్తే మళ్ళీ నీకు మనశ్శాంతి పోద్దా అని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నుంచి చెప్తాడు. ఒరే ఆ నిర్ణయం తీసుకోబాకి, ఈ నిర్ణయం తీసుకోరా, ఇది తీసుకుంటే బాగుంటుందా అని నేను పరిశుద్ధాత్మ దేవుడు మనకు లోపల నుంచి నిర్ణయాలు తీసుకోవడానికి మనల్ని సరైన విధంగా చేస్తూ ఉంటాడు. శోధన వచ్చినప్పుడు ఒరే దేవుడి వాక్యం చెప్పాడు గుర్తు తెచ్చుకోరా, అటు చేయకూడదురా మనమా అని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేస్తాడు, మన తప్పుల్ని గుర్తు చేస్తాడు. అవును తప్పు గుర్తు వచ్చింది, ఇప్పుడు దేవుడి సన్నిధానంలో ఒప్పుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ప్రాసెస్ చేస్తూ ఉంటాడు. ఆయన నెమ్మదిగా మన ఆత్మని, దేహాన్ని, మన మనసుని కూడా పూర్తిగా పవిత్రం చేస్తాడు. ఎంతగైతే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడతామో అంతగా మనశ్శాంతి అనేది మన హృదయంలోనికి వస్తుందన్నమాట. చూడండి రోమా 15:13 పరిశుద్ధాత్మ శక్తి చేత, అది అండర్లైన్ చేసుకోండి, పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు అత్యధికమైన నిరీక్షణ కలిగి ఉండేలా. నిరీక్షణ అంటే ఆశ లేకపోతే మనిషికి ప్రశాంతత వస్తుందా? నా జీవితం బాగుపడద్ది, నా ఆరోగ్యం మంచిగా అవుద్ది, లేదా నాకున్న పరిస్థితులు దేవుడు తీసేస్తాడు, ఇవన్నీ కూడా ఆశను ఏమంటారంటే ఓల్డ్ తెలుగు భాషలో నిరీక్షణ అని అంటారు. పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు అత్యధికమైన నిరీక్షణ కలిగి ఉండేలా నిరీక్షణ కర్త అయిన దేవుడు మీరు ఆయనలో నమ్మకం ఉంచిన ప్రకారం మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపునుగాక. దాన్ని షార్ట్గా చదివితే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా మిమ్మల్ని ఆయన సమాధానంతో అంటే శాంతితో నింపునుగాక.
కాబట్టి ఎవరి ద్వారా మనకు ప్రశాంతత వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, ఆయన మాట వినడం ద్వారా, ఆయన మీద ఆధారపడడం ద్వారా, ఆయన ఏదైతే చెప్తాడో వాటిని మనం గమనిస్తూ ఆయనతో ఒక మంచి రిలేషన్షిప్ ఫామ్ చేసుకుంటూ ఉండడం ద్వారా అప్పుడు మనకు ఈ మనశ్శాంతి అనేది వస్తుంది. అయితే ఈ 5 పాయింట్లు మనకు తెలిసినయే, అయితే వాటిని ఎట్లా చేస్తున్నాం అనే దాని మీదే మన హృదయాల్లో ఎంత శాంతి ఉంది అనేది ఆధారపడి ఉంటుంది. మొట్టమొదటిది యేసు ప్రభుని రక్షకునిగా మనసులో అంగీకరించాలి. రెండోది ప్రార్థన చదువుకోవడం, వాక్యం చేసుకోవడం, లేదా పాటలు పాడడం లాంటి ఆత్మీయ క్రమశిక్షణని పాటించాలి. మూడోది దేవుని మాటకి విధేయత చూపించాలి. నాలుగోది అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయాసపడాలి. ఐదోది పరిశుద్ధాత్మని మీద ఆధారపడాలి. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈ దేవుడు చెప్పిన ఈ పనుల్లో మనం ఎంత సీరియస్గా ఉన్నాము అనేది మనం ఆలోచిద్దాం. ఎంత ఎక్కువగా మనం సీరియస్గా ఉంటే అంతగా మన హృదయంలోనికి బైబిల్లో ఉండే భక్తులు వాళ్ళు బయట పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ దేవుని శాంతిని వాళ్ళు అనుభవించారు. ఆ శాంతిని మనం అనుభవించగలం. మనం పాస్ అయితేనే మనకు ఆనందం కాదు, మనం ఫెయిల్ అయినా సంతోషం ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఏ చేసినా నా మంచికే చేస్తాడనేటువంటి దేవుడిచ్చే శాంతి మన హృదయంలో ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో అన్నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనని దేవుడి మీద ఉండేటువంటి నమ్మకం మనకు సహాయం చేస్తుంది. ఒకసారి తలలు దించుదాం, మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎక్కడ మనం దేవుడిని నమ్మే విషయంలో వెనకడుగేస్తా ఉన్నాం? ఏ ఆధ్యాత్మిక క్రమశిక్షణని మనం పాటించడానికి వెనకడుగేస్తున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే ఏ మాటకి మనం విధేయత చూపించడానికి వెనకడుగేస్తాం? అయితే మనం శాంతిని దూరం చేసుకుంటున్నట్టే. కాబట్టి మనం సంపూర్ణంగా మన గురించి మనం ఆలోచించి సంపూర్ణ శాంతిని పొందుదాం. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధ పరిపూర్ణుడా నాయన, మీకే వందనాలు ప్రభా. ఇప్పుడు దాకా కూడా నాయన భూమి మీద శాంతి సమాధానం ఇస్తానని ప్రభా అనేక వేల సంవత్సరాల ముందు ప్రభా మీ యొక్క దూతల ద్వారా మీరు వాగ్దానం చేశారు. మీ ప్రవక్త ద్వారా నాయన మీరు వాగ్దానం చేశారు. అయ్యా, భూమి మీద మీరు పుట్టినప్పుడు కూడా నాయన ఆ దేవదూతలు కూడా అదే మాట చెప్పారు. అయ్యా, మీరు కూడా నాయన చివరి దినాల్లో మమ్మల్ని ఇంకా వదిలేసి వెళ్ళిపోతున్నారు అనే క్షణంలో కూడా నాయన మీరు ఇదే శాంతి గురించి ప్రభా మాట్లాడారు. అయితే ప్రభా, లోకం ఇచ్చినట్టు శాంతి కాదు మీరు ఇచ్చేది. అది మీరు ఇచ్చేటువంటి శాంతి సంపూర్ణమైనది, అది లోపల నుంచి వచ్చేది, అది శాశ్వతంగా ఉండేది. దాన్ని సంపాదించడం కూడా ప్రభా చాలా సులభం. అయితే ప్రభా, మేము తాత్కాలికంగా అసంపూర్ణమైనటువంటి లోక ఇచ్చేటువంటి శాంతి వైపే నాయన మేము పరిగెడతా ఉన్నాం. కానీ నాయన మిమ్మల్ని నమ్మడానికి ప్రభా మేము ధైర్యం చేయలేకపోతా ఉన్నాం. తద్వారా మరింత భయంలో కూరుకొని పోతూ ఉన్నాం. దైవా ప్రభా, సహాయం దయచేయండి. మా మనసుల్ని ప్రభా సంపూర్ణంగా నమ్మడానికి ప్రభా సహాయం దయచేయండి. ప్రభా, మీరు మేము చనిపోయినప్పుడు మాకు పరలోక రాజ్యాన్ని ఇస్తారు అని ప్రభా మేము నమ్ముతున్నాం. అదే నమ్మకాన్ని ప్రభా మిగిలిన వాటన్నిటిలో కూడా ప్రభా మీ మాటల్లో ప్రభా మేము చూపించడానికి కూడా ప్రభా సహాయం దయచేయండి. కేవలం ప్రభా ఏ మాట అయితే మాకు ఆదరణ ఇస్తుందో వాటిని మాత్రమే నమ్మకుండా ఏవైతే మాకు డిస్కంఫర్ట్ కలిగజేస్తాయో వాటిని కూడా నమ్మినప్పుడే నాయన సంపూర్ణమైనటువంటి మనశ్శాంతిని ప్రభా మేము పొందగలం. వాటికి కూడా ప్రభా మేము విధేయత చూపించడానికి నాయన మా మనసులకు బలం ఇవ్వండి ప్రభా. మీ యొక్క వాక్య బలం లేకపోతే లోకాన్ని జయించడం కష్టం, మా శరీర కోరికల్ని జయించడం కష్టం. ఎందుకంటే మా శరీరం ప్రభా మా ఆత్మని జయించి వేస్తుంది. కాబట్టి నాయన మీ యొక్క వాక్యం యొక్క శక్తి చేతనైనా మా శరీరాల్ని, మా శరీర కోరికల్ని, లోకాన్ని, సాతానుని ప్రభా మేము జయించడానికి మాకు సహాయం దయచేయండి. కాబట్టి మరొకసారి ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే ప్రతి మాటని ప్రభా మేము శ్రద్ధగా ఆలకించి పరిశుద్ధాత్మ దేవుడిని ప్రభా మేము దుఃఖపరచకుండానైనా మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషపెట్టేటువంటి బిడ్డలుగా అయ్యా సంపూర్ణంగా మనశ్శాంతిని ప్రభా మేము అనుభవించి ఈ భూమి మీద మీ ఆశీర్వాదాన్ని పొందేటువంటి పిల్లలంగా మేము ఉండడానికి దయచేసి సహాయం దయచేయమని ఈ మనవులన్నీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో బ్రతిమిలాడి గోజారి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.